శ్రీ వరలక్ష్మీ వ్రతం వ్రత కథ. పూర్వం సకల మునిగణాలతో కూడి రమ్యమై ఉన్న కైలాస పర్వతంలో ఇంపుగా కూర్చుని ఉండి జనులకు సుఖము కలిగించేవాడైన శంకరుని చూసి పార్వతీదేవి ముదముతో ఈ విధంగా అడిగింది. సకల లోకములను ఏలుచు సకల భూతములందు దయ కలిగి ఉన్న ఓ పరమేశ్వర, రహస్యమైనది పావనమైనది అయిన వ్రతమును ఒకదానిని తెలుపుము అని లోకముల మేలు కోరినదై పార్వతీదేవి అడిగాను. అప్పుడు ఈశ్వరుడు పార్వతితో, ఓ పార్వతి, వ్రతముల్లోకెల్లా ఉత్తమమైన వ్రతం ఒకటి కలదు. అది సకల సంపదలకు మూలమైంది. శీఘ్రముగా పుత్ర పౌత్రులను ఒసగునది. ఈ వ్రతం వరలక్ష్మి వ్రతం అంటారు. ఈ వ్రతం శ్రావణ మాసమందు పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఆచరింపవలను. ఓ పార్వతి, వ్రతం చేసిన స్త్రీకి కలుగు పుణ్యఫలం చెప్పెద వినుము అనను. అప్పుడు పార్వతీదేవి, నాథ, ఈ వ్రతం ఏ విధంగా చేయవలను? ఆ వ్రతం చేయు విధంలో ఏ దేవతను కొలవలను? ఆ వరలక్ష్మీదేవి ఇంతకుముందు ఆవిడ్ని ఎవరు ఆరాధించారు, ఎవరు వరములు పొందారు అని అడగ్గా ఈశ్వరుడు పార్వతీదేవితో ఇట్లనెను. పూర్వం బంగారు ప్రాకారాలతో కూడిన కుండినం అనే పట్టణం ఉండేది. అక్కడ చారుమతి అనే పేరు గల బ్రాహ్మణ స్త్రీ ఒకటి ఉండేది. ఆమె భర్త యందు భక్తి కలిగి అత్తమామల పట్ల ప్రేమతో శుశ్రూష చేస్తుండెను. ఆమె అన్ని పనులు చేయగలదు, అన్ని పనులు నేర్చుకుంది, అన్ని శాస్త్రములు చదివింది, ఎల్లప్పుడూ ప్రేమగా ఇంపుగా మాట్లాడేది. నిర్మలమైన మనస్సు గల చారుమతి అందరికీ సహాయం చేస్తూ ఉండేది. ఒకనాడు చారుమతీదేవికి లక్ష్మీదేవి స్వప్నంలో ప్రత్యక్షమై, ఓ మంగళకర్రాల, రమ్ము, నీకు మేలవును. వరలక్ష్మీదేవి వచ్చింది. శ్రావణ మాసంలో పున్నమికి ముందుగా వచ్చే శుక్రవారం నన్ను పూజించు, నీకు కోరిన వరం ఇస్తాను అని చెప్పగా చారుమతీదేవి స్వప్నమందే ఆ వరలక్ష్మీదేవికి, తల్లి, ముల్లోకాల్చే కొనియాడదగిన దానవు, విష్ణువు యొక్క వక్షస్థలమందు ఉండు దానవు అయిన తల్లి, నీకు సదా నమస్కారాలు. నీవు ఎవరిని కటాక్షిస్తావో వారే ఆలుబిడ్డలు కలవారు, వారే శూరులు, వారే పండితులు. తల్లి, పెక్కువేల జన్మల్లో ఎంతో పుణ్యం చేశాను, అందుకే నీ పాద దర్శనం అయింది అని బహువిధాలుగా స్తోత్రం చేశాను. ఆ వరలక్ష్మీదేవి చారుమతిచే స్తోత్రం చేయబడింది. చారుమతికి పెక్కు వరాలు ప్రసాదించి అంతర్ధానమయ్యాను. చారుమతి స్వప్నం వచ్చిన తర్వాత మేల్కొని సూర్యోదయం అయిన తర్వాత తన స్వప్న వృత్తాంతం అంతా తన బంధువులకి అందరికీ తెలిపిన. బంధువులందరూ, తెలుసున్న వారందరూ, చారుమతి, నీ స్వప్నం బాగుగా ఉన్నది, మంచిది, మనందరం తప్పకుండా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుందామన్నారు. వారి అదృష్టవశమున వరలక్ష్మి వ్రతం దినం వచ్చింది. ఆ స్త్రీలందరూ మనస్సులో విచారాలు మాని పరిశుద్ధంగా స్నానం చేసి చక్కటి బట్టలు కట్టుకుని కొత్త బియ్యంతో మర్రి గుళ్లతో నిండిన పూర్ణ కుంభమందు వరలక్ష్మీదేవిని ఆహ్వాహనం చేసి చారుమతి మొదలగు వారందరూ భక్తితో పూజించిరి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకాన్ని చెప్పి ఆ వరలక్ష్మీదేవి ఆవాహనం చేసి చారుమతి మొదలగు వారందరూ భక్తితో పూజలు చేశారు. షోడశోపచార పూజ చేసి కుడి హస్తమందు తోరం కట్టుకుని నేతితో చేయబడిన భక్ష్య భోజ్య చోష్య లేహ్య పానీయాది సకల విధ పదార్థములు నివేదన చేసి ఒకానొక బ్రాహ్మణునికి 12 భక్ష్యాలు దక్షిణ తాంబూలాదులతో వాయనం ఇచ్చి ఆ దేవి సన్నిధానంలో తాము నివేదన చేసినట్టు భక్ష్య భోజ్య చోష్య లేహ్యాది సకల పదార్థములు కుటుంబంతో కూడి ఆనందంగా భుజించారు. ఆ తర్వాత వరలక్ష్మీదేవి ప్రభావంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ గొప్ప సొమ్ములు పొందారు. ముత్యములు, మాణిక్యములు గల హారములు పొందారు. ఇట్లా సంపదలే కాక పుత్ర పౌత్రాదులు, ధనధాన్య సమృద్ధి పొందారు. ఎల్లప్పుడూ అన్నదానంతో, బంధువుల పోషణతో, అతిథుల సత్కారంతో, నిత్యానుష్ఠానంతో, దైవ కార్యక్రమాలు, పితృదేవతా కార్యక్రమాలు, మునులు, ఋషులు మరియు గురువు ఆరాధనలతో వారందరూ మిక్కిలి శ్రద్ధ గలవారై
నిత్యానుష్ఠానం చేస్తూ చతురంగ బలములచే నిండిన తమ తమ గృహాలతో ఆనందంగా ఉన్నారు. చివరకు ముక్తి పొందారు. ఓ పార్వతీదేవి, చారుమతి వల్ల విన్న ఈ వరలక్ష్మి వ్రతమును ఆనాడు నగరమందు వారందరూ చెప్పుకున్నారు. పార్వతి, ఇది నిజము. ఈ వ్రతం ఆచరించుట వలన మానవులు శుభములు పొందుతారు. చారుమతీదేవి మూలంలో మనము కోరికిన కోరికలెల్లా పొందాము. చారుమతి ఎంత పుణ్యాత్మురాలు, ఎంత మహిమ కలది. ఆమె వరలక్ష్మీదేవి ఆమెకు ప్రత్యక్షమై ఈ వ్రతం ఉపదేశించింది అని చారుమతిని పొగిడారందరూ. ఓ పార్వతి, ఇది మొదలు ఈ వ్రతం వరలక్ష్మి వ్రతం అని లోకమందు ప్రసిద్ధమాయను. ఇది వ్రతముల్లోకెల్లా ఉత్తమ వ్రతం. దీన్ని నీకు సవివస్తరంగా చెప్పాను. ఎవరు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారో, వినుచున్నారో, లేక పరులకు వినిపిస్తున్నారో వారికి శ్రీ వరలక్ష్మీదేవి ప్రభావమున సకల కార్యములు సిద్ధించును, సకల శుభములు పొందుతారు అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాను. ఈ సంవాదం పార్వతీ పరమేశ్వరుల సంవాదం భవిష్యోత్తర పురాణమునందలి వివరింపబడిన వరలక్ష్మి వ్రత కథ సమాప్తం అని అందరూ అక్షతలు అమ్మవారి వద్ద వేసి నమస్కారం చేసుకోవాలి.